చాలాసేపటి వరకు మా వాళ్ళు ఇలా సముద్రంలో వెతుకుతూనే ఉన్నారు. ఏం వెతుకుతున్నారో అర్థం కాలేదు. నేను కూడా అలాగే చూస్తూ ఉన్నాను. ఏం వెతుకుతున్నారా? ఏం దొరుకుతుందా అని. ఆ తర్వాత కాసేపటికి అనిపించింది వీళ్ళేమైనా పోగొట్టుకున్నారేమో, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఏదైనా పోగొట్టుకున్నారేమో అని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యా. తర్వాత అడిగితే తెలిసింది ఈ గవ్వలనే. చూసారుగా ఎంత ప్రిటీగా ఉన్నాయో ఈ గవ్వలు. ఇక్కడ మా వాడు శతవిధాలా ట్రై చేస్తున్నాడు తన పేరు రాయడానికి ఈ ఇసుక మీద. కానీ సముద్రం కూడా అంతే శతవిధాలుగా ట్రై చేస్తుంది దాన్ని తొడిపేయడానికి. వాడిని పరీక్షిస్తుంది అనమాట వాని ఓపికని. ఎన్నిసార్లు రాస్తే అన్నిసార్లు తుడిపేస్తుంది. సరే ఇలా కాదు లోపలికి వెళ్ళి రాద్దాంరా ఇంకొంచెం బాగా ఫోకస్ అవుతుంది ఈ వీడియోకి అని చెప్పి మా వదిన అయితే వాడిని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. వాడు సముద్రానికి చాలా దూరంగా ఉంటాడు. వాటర్ అంటే చాలా భయం అనమాట. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వాడంతకు వాడు సముద్రంలోకి అలలు వచ్చే దగ్గర వెళ్ళి ఆడుకోవడం అనేది అయితే ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడు కూడా మేము ఫోర్స్ చేసి తీసుకెళ్తాము. బట్ వాడు అంతే ఫోర్స్గా ఏడ్చి అయితే బయటకు వచ్చేస్తాడు. బీచ్ ఏరియాస్లో ఎంత ఫ్రెష్ అయ్యి వెళ్ళినా కానీ మన ఫేస్ అంతా జిడ్డుగా అయిపోతుంది. మీరు కూడా ఇది ఫీల్ అయ్యారా బీచ్ ఏరియాస్లో ఉంటే మాత్రం?